అందరికీ నమస్తే. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నమాట. ల్యాప్రోస్కోపీ అన్నా ఎండోస్కోపీ అన్నా ఒకటేనా అని. చాలా రకాల స్కోపీలు ఉంటాయి. బేసిక్గా స్కోపీ అంటే ఏంటంటే లైట్ వేసి చూడడం అంటాం సింపుల్గా చెప్పాలంటే. మన శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలని మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతి ద్వారా అంటే ఒక ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ఒక స్కోప్ ద్వారా దాని చివర ఒక లైట్ ఉంటుంది. లైట్ వేసి లోపల ఏంటి జరుగుతుంది, దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూడడాన్ని స్కోపీ ప్రొసీజర్స్ అంటారు. ఇది పొట్టలో వేసి చూసామనుకోండి, అంటే అబ్డామిన్ ఏరియాలో ఆపరేషన్ చేయడానికి కానీ లేకపోతే ఏమైనా చూడడానికి కానీ దాన్ని ల్యాప్రోస్కోపీ అంటారు. ఓన్లీ చూసి వచ్చేస్తే డయాగ్నోస్టిక్ అంటాము. దాంతోపాటు ఏమైనా ప్రొసీజర్ చేస్తే థెరపూటిక్ అంటాము. సో రకరకాల స్కోపీలు ఉన్నాయండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయింది అంటే నోట్లో గొట్టం వేసేది అప్పర్ జిఐ ఎండోస్కోపీ, అంటే ఈసోఫాగస్ కడుపు దాకా చూస్తాం. అదే ఇంకా కిందికి వెళ్ళి చూడాలనుకోండి, చిన్న పేగు చూడాలి అంటే ఎంటిరోస్కోపీ అంటాం. అలాగే మలద్వారంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నది అంటే దాన్ని కొలనోస్కోపీ అని, సిగ్మాయిడోస్కోపీ అంటాం. ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా చూడాలనుకుంటే బ్రాంకోస్కోపీ అంటాం. లేకుంటే ఈ లంగ్స్కి చెస్ట్ వాల్ అంటాం, ఛాతీ ఏరియాలో ఏమైనా చూడాలి అంటే ఇక్కడ చిన్న హోల్ పెట్టి దాన్ని చూసేదాన్ని థొరకోస్కోపీ, మీడియాస్టీనోస్కోపీ అంటాం. అలాగే గైనకాలజీ పార్ట్లో చూసేటప్పుడు సర్విక్స్ కానీ లేకుంటే యూట్రస్ కానీ ఇలాంటివి చూడాలి అంటే హిస్టిరోస్కోపీ, కాల్పోస్కోపీ అంటాం. మా పార్ట్ అంటే యూరాలజీకి వచ్చేపాటికి సిస్టోస్కోపీ అంటాం, అంటే నీరు సంచి బ్లాడర్ చూస్తాము. అలాగే ఇంకొంచెం పైకి వెళ్ళి చూసేదాన్ని యురెటర్స్ అవి చూసేదాన్ని యురెట్రోస్కోపీ అంటాం. ఇంకా పైకి వెళ్ళి చూసేదాన్ని యురెట్రోరీనోస్కోపీ అంటాం. ఇలా స్కోపీ అనేవి మన శరీరంలో ఉన్నటువంటి న్యాచురల్ ఆరిఫైసెస్, అంటే మన తెలుగులో చెప్తుంటారు చూడండి నవరంధ్రాలు అని. అంటే చెవులో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి చెవులో లైట్ వేసి చూస్తారు, ముక్కులో ప్రాబ్లం ఉంటే ముక్కులో లైట్ వేసి చూస్తారు, నోట్లో ప్రాబ్లం ఉంటే నోట్లో లైట్ వేసి చూస్తారు, ఇంకా లోపలికి వెళ్ళాలంటే గొట్టాన్ని ఇంకా లోపలికి వెళ్ళి పంపిస్తారు. సో న్యాచురల్గా ఉన్నటువంటి ఆరిఫైసెస్ని వాడుకొని మన శరీరంలో జరుగుతున్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని డిటెక్ట్ చేయడాన్నే స్కోపీ అంటారు. అలాగే మోకాళ్ళ లోపల లేకుంటే జబ్బల్లోని చేసేదాన్ని ఆర్థ్రోస్కోపీ అంటారు. దీని ద్వారా అక్కడైనా లెగ్మెంట్స్, టెండాన్స్ ఇట్లాంటివి ఏమైనా చినిగితే వాటిని సూక్ష్మంగా చిన్న హోల్స్ పెట్టి రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూశాక మీకు రకరకాల స్కోపీలు వాటి గురించి అవగాహన వస్తుందని భావిస్తున్నాను. ఫర్దర్ డీటెయిల్స్ feel free to contact me at Sai Sudha Hospital, Kakinada. Namaste.